సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 JVR. నమస్కారం అప్సన్ గారు. 700 కోట్ల స్కామ్ది, ల్యాండ్ స్కామ్ది ఇప్పుడు 50 కోట్లు పెరిగిందండి. 750 కోట్లు అంటున్నారు ప్రస్తుతం. ఇంకెంత పెరగచ్చు. సో రీసెంట్గా అమ్మాయి రీతు చౌదరి ఇచ్చిన ఇంటర్వ్యూలో అసలు నాకు సంబంధం లేదు, నేను అమాయకురాలిని, సో ఇదంతా కూడా వాళ్ళు ఆడించిందే అనే స్టేట్మెంట్ ఇచ్చిందండి. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఒకటి వాస్తవం అయితే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఫేక్ రిజిస్ట్రేషన్లు 22A నుంచి అంటే 22A జాబితా నుంచి భూముల్ని మినహాయింపు పొందటం, అలాగే 506 జీవో ద్వారా అసైన్మెంట్ భూముల్ని 20 సంవత్సరాలకి మించిన అనుభవంలో ఉన్న భూ యజమానులకి ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ఇచ్చి వాళ్ళు అమ్ముకునే వెసులుబాటు కల్పించే జీవో ఇవ్వటం, ఆ జీవో ఇచ్చిన సందర్భంగా కూడా జీవో విడుదల కాబోతున్న అంశాన్ని రాష్ట్రంలో ఉన్న సాధారణ ప్రజానీకానికి తెలియనివ్వకుండా విలువైన అసైన్మెంట్ భూముల్ని, అంటే లొకేషన్ వైజ్గా విలువైన ప్రాంతాల్లో ఉన్న అసైన్మెంట్ భూముల్ని, వాళ్ళు అమ్ముకునే హక్కు లేని భూముల్ని మీ దగ్గర మేము కొనుక్కోవడానికి సిద్ధంగా ఉన్నాం, మరి మా ఇవి అసైన్మెంట్ ల్యాండ్లు కదా, మీరు కొనుక్కొని ఏం చేస్తారు అని అంటే, ప్రభుత్వంలో మేము మేనేజ్ చేసుకుంటాం, మీరైతే మాకు అమ్మేయండి అని చెప్పని ప్రభుత్వం వైపు నుంచి ఈ జీవో రాబోతున్న అంశాన్ని బయటికి తెలియనివ్వకుండా మీరు ప్రజల దగ్గర ముందుగానే రూపాయి ఆస్తి పావులకో 10 పైసలకో అగ్రిమెంట్లు చేసుకొని మీకున్న రాజకీయ అధికారంతో పరపతితోటి రైతుల్ని మీ గుప్పెట పట్టేసుకొని తర్వాత సాఫీగా జీవో తీసుకొచ్చి ఆ జీవోని అడ్డు పెట్టుకొని ముందుగా జరిగిన అగ్రిమెంట్లను బేస్ చేసుకొని ఆ భూములకి ప్రభుత్వం వైపు నుంచి ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ఇప్పించుకొని వాళ్ళ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇట్లాంటి ఆరోపణలు లక్షల ఎకరాల అన్యాక్రాంతమైన ఆరోపణలు మనం రాష్ట్ర వ్యాప్తంగా వింటూ ఉన్నాం. రైట్, ఇటువంటి పరిస్థితుల్లో ఎనీవేర్ రిజిస్ట్రేషన్ అనే ఒక కొత్త విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అంటే ఎక్కడ ఆస్తికైనా ఇంకెక్కడైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని చెప్పని. అంటే మనం ఆన్లైన్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ గురించి వింటున్నాం కదా. ఇప్పుడు మనం మన అకౌంట్ ఇంకేదో ఊర్లో ఉన్నా కూడా ప్రస్తుతం ఇంకొక బ్యాంక్ నుంచో లేదు మన ఫోన్ నుంచో కూడా బ్యాంకింగ్ యాక్టివిటీ నడిపించగలిగే వెసులుబాటు వచ్చింది కదా. అలాగే ఎనీవేర్ రిజిస్ట్రేషన్, వేరే ఏదో ఊర్లో ఆస్తున్నా ఆస్తికి సంబంధించిన లావాదేవీ ఆన్లైన్లో ఇంకొక సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి ఆ సౌకర్యం మాటున ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో అక్కడికి విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం ప్రాంతాలకు సంబంధించిన విలువైన ఆస్తుల్ని ఇక్కడ ఎనీవేర్ రిజిస్ట్రేషన్ ప్రాతిపదిక మీద రిజిస్ట్రేషన్ చేశారు. సరే, రిజిస్ట్రేషన్ చేశారు. ఎనీవేర్ అనేది ప్రభుత్వం ఒక పాలసీ డెసిషన్గా దాన్ని ఇంప్లిమెంట్ చేసింది కాబట్టి ఆ పాలసీని అడ్డు పెట్టుకొని మీరు రిజిస్ట్రేషన్ చేశారు, ఒప్పుకుందాం. కానీ ఒప్పుకునేటప్పుడు ఆ రిజిస్ట్రేషన్ జరిగే ప్రక్రియలో ఫాలో అవ్వాల్సిన డ్యూ ప్రాసెస్ ఫాలో అయ్యారా? ఇక్కడ జరిగింది ఏంటి? ఏ రిజిస్ట్రేషన్ జరగాలి అన్నా కూడా మొట్టమొదట ఏ ఆస్తి మనం అమ్ముతున్నామో ఆ ఆస్తి అమ్మటానికి మనం హక్కుదారులం అవునా కాదా అనేది నిర్ధారణ చేసే డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేయాలి. నేను ఒక ఆస్తి అమ్మాలి అనంటే, ఒక ఆస్తి గురించి రిజిస్ట్రేషన్ చేయాలి అనంటే ఆ రిజిస్ట్రేషన్ చేసే హక్కు నాకు ఉందా లేదా అనేది నిర్ధారణ జరగాలి. రెండోది, 5 లక్షల రూపాయలకి పైన జరిగే లావాదేవీ కనుకైతే కంపల్సరీ పాన్ కార్డు మెన్షన్ చేయాలి. 5 లక్షల లోపు ట్రాన్సాక్షన్ అయితే పాన్ కార్డు మెన్షన్ చేయకుండా నడుస్తుంది. కానీ 5 లక్షలు దాటిన ఆస్తి కొనుగోలు అమ్మకాలు జరిగితే ఖచ్చితంగా పాన్ కార్డు మెన్షన్ అవ్వాల్సిందే. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, అగ్రికల్చర్ ఇన్కమ్కి ఇన్కమ్ ట్యాక్స్ వర్తించదు. కాబట్టి రైతు వారీగా వ్యవసాయం చేసుకునే ఒక రైతు తన వ్యవసాయ ఆదాయంతో అతను 5 లక్షల కన్నా మిగులాస్తి కొనుక్కున్నా అది ఆక్షేపణం కాదు. కానీ అది నేను వ్యవసాయ ఆధారంగా సంపాదించుకున్న సంపాదన అని చెప్పని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత ఆస్తి కొనుక్కున్న వ్యక్తిదే. రైట్. కాబట్టి అతను సాధారణ వ్యవసాయదారుడు అయినా సరే అతనికి సంబంధించిన క్రెడెన్షియల్స్, అతని ఆధార్ కార్డు, అతని పాన్ కార్డు మెన్షన్ చేసే భూ లావాదేవీలు జరగాలి. కొనుక్కునే వ్యక్తి, అమ్ముకునే వ్యక్తి ఇరువురికి సంబంధించిన క్రెడెన్షియల్స్ మెన్షన్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. రైట్. అయితే ఇక్కడ జరిగింది ఏంటి? ఎటువంటి పాన్ డీటెయిల్స్ లేకుండా, ఎటువంటి లింక్ డాక్యుమెంట్ డీటెయిల్స్ లేకుండా ఆస్తులు కొనుగోలు అమ్మకాలు జరిగినాయి. ఒక ఇబ్రహీంపట్నం రిజిస్టర్ ఆఫీస్ పరిధిలో 109 కోట్ల రూపాయల
ప్రభుత్వ లెక్కల ప్రకారం ఉమ్, అంటే మనకి తెలుసు ఇవాళ మా ఊర్లో రిజిస్ట్రేషన్ వాల్యూ ఎకరం 15 లక్షలు ఉంది. కానీ మార్కెట్ వాల్యూ 50 లక్షల పైన ఉంది. సహజంగా ఏ ఆస్తికైనా సరే ఆయా గ్రామాల్లో ఉన్న డిమాండ్ ప్రకారం మార్కెట్ వాల్యుయేషన్ అనేది రిజిస్ట్రేషన్ వాల్యూ కన్నా ఎక్కువ ఉంటుంది. ఆ, ఇవాళ 109 కోట్ల రూపాయల రిజిస్ట్రేషన్ వాల్యూ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. రైట్. కానీ వాస్తవ రూపంగా మార్కెట్ వాల్యూ ప్రకారం 700 కోట్ల పై మాటే అని పై మాట చెప్పని అవును. చెప్పుకుంటా ఉన్నారు. రైట్. అయితే ఈ ప్రక్రియ మొత్తానికి బాధ్యుడు సబ్ రిజిస్ట్రార్గా ఉన్న లాలా బాల నాగ ధర్మ్ సింగ్. ఇతని ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ మొత్తం జరిగింది. మరి ఎవరు ఆస్తి ఎవరికి సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ చేయాలి అన్నా కూడా అతను రూల్ బుక్ ప్రకారం లింక్ డాక్యుమెంట్ వెరిఫై చేసుకోవాలి, రెవెన్యూ రికార్డుతో పోల్చి చూసుకోవాలి, అలాగే పాన్ కార్డు మెన్షన్ చేసి సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. మరి 100 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉన్నప్పుడు ఈ క్రెడెన్షియల్స్ ఏమీ మెన్షన్ చేయకున్నా కూడా రిజిస్ట్రేషన్ ఎందుకు చేశావు అని చెప్పని ఇవాళ సమాధానం చెప్పి తీరాల్సిన బాధ్యత ధరమ్ సింగ్ది. దానికి అతను ఇస్తున్న వివరణ ఏంటి అంటే ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతి గారి పిఏ కేఎన్ఆర్ అనే అతను, అలాగే చేమకుర్తి నాగరాజు, ఇతను భారతి గారి బినామీగా వీళ్ళ పేరిట ఆస్తులు రిజిస్ట్రేషన్ చేస్తావా చస్తావా, డాక్టర్ సుధాకర్కి పట్టిన గతి నీకు పట్టాలా అని చెప్పని నన్ను బెదిరించిన మీదట గత్యంతరం లేని స్థితిలో నేను సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ చేశానని చెప్పని చెప్తున్నాడు. ఏ స్థితిలో సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ చేసినా ఇవాళ బాధ్యుడిగా అతను మిగిలే ఉంటున్నాడు. ఇక్కడ ఇంకొక కాంట్రడిక్షన్ కూడా ఏంటి అంటే నిజంగానే నాడు పాలకులుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారి ఆదేశాలతోటి మరి ఇతను ఆ సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటే ఇక్కడ మనకి స్పష్టమవుతున్న అంశం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలోనే ఇతని మీద ఏసీబీ రైడ్ జరిగింది. ఉమ్, మరి వాళ్ళకు అనుకూలమైన పనులు చేస్తున్నప్పుడు అతను కాపాడే బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంటుంది. ఉమ్, కానీ వాళ్ళకు అనుకూలమైన పనులు చేశాను అని చెప్పని ఈరోజు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నారా లోకేష్ గారికి ఇతని లేఖ ద్వారా తెలియజేయడం జరిగింది. మరి అలా తెలియజేసిన వ్యక్తి మరి తన మీద ఆ ప్రభుత్వం ఏసీబీ రైడ్ ఎందుకు చేయించింది, ఎందుకు ఇతను ఆ ప్రభుత్వ హయాంలోనే గోడలు దూకి పారిపోయాడు అనేది ఇప్పటికీ సరైన స్పష్టత ఉన్న వివరణ అతని వైపు నుంచి రాలా. ఉమ్, 100% వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కూడా అతని మీద ఉంటుంది. కాబట్టి ఏంటంటే నిన్న అతని కస్టడీలోకి తీసుకొని సిఐడి ఏసీబీ వారు విచారించిన సందర్భంలో నువ్వు చెప్తున్న ఈ సమాచారం ఎంతవరకు నిజం, దీనికి సంబంధించి సాక్ష్యాధారాలు నీ దగ్గర ఏమున్నాయి, నీ దగ్గర సమర్థనీయమైన సాక్ష్యాధారాలు ఉంటే తప్పితే నీ వాదన పరిగణలోకి తీసుకోవడానికి ఆస్కారం లేదు, నువ్వు చెప్పిన దాన్ని ఎందుకు నమ్మాలి అని చెప్పని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రశ్నించిన మీదట అతను చాలా స్పష్టంగా చెప్తున్నది నా దగ్గర కన్సర్న్డ్ ఈ ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన సాక్ష్యాధారాలు ఉన్నాయి, నాగరాజుకి నాకు జరిగిన ఫోన్ చాటింగ్కి సంబంధించిన వివరాలు కూడా ఉన్నాయి, అతను 100% భారతి గారికి బినామీగానే అతని కుటుంబ సభ్యుల పేరిట అతని పేరిట ఈ విధమైన లావాదేవీలన్నీ జరిగాయి, వాస్తవంగా అతనికి ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులు కొనుగోలు చేయగలిగే ఆర్థిక స్తోమత లేదు, కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి బినామీగానే ఈ లావాదేవీలు జరిగాయని చెప్తా ఉన్నాడు. ఏదేమైనా సరే ఇవాళ ప్రభుత్వం దృష్టికి అంశం వచ్చింది, సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇతనే ఈ వివరాలు చేర్చడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం కూడా లోతైన విచారణ చేస్తూ ఉంది. ఆన్లైన్లో గత కొన్ని రోజులుగా జరిగిన ఈ లావాదేవీలకు సంబంధించి ఇతని ద్వారా లేవనెత్తిన ఆరోపణలకు సంబంధించి ఈ చేమకుర్తి శ్రీకాంత్కు సంబంధించిన లావాదేవీల గురించి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఇవాళ సిస్టమైజ్ అయి ఉన్న నేపథ్యంలో 24 గంటల్లో సిఐడి వారు ఏసీబీ వారు వివరాలు మొత్తం రాబట్టడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా లోతైన విచారణ జరగాలి, అసలు మూలాలకి విచారణ జరగాల్సింది. ఒక్క ఇబ్రహీంపట్నం రిజిస్టర్ ఆఫీస్లోనే ఇన్ని 100 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయి అని అంటే మరి రాష్ట్రంలో ఉన్న మిగిలిన వందలాది రిజిస్టర్ ఆఫీసుల్లో అర్బన్ ప్రాపర్టీస్గా ఉన్న ఎన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఇంకెన్ని అన్యక్రాంతమైనవి అనేది నిర్ధారణ అవ్వాల్సిన అవసరం. మరి ఇక్కడ ఈ ఎంటర్టైన్మెంట్ లేదండి, వీళ్ళకి అది లింక్ ఎట్లా అంటే అమ్మాయిని శ్రీకాంత్ వైఫ్ అవ్వటం వల్ల జరిగిందంటారా? ఇక్కడ ఇది కూడా చాలా కీలకమైన అంశం. ఎందుకంటే నిన్న ధరమ్ సింగ్ తో జరిగిన విచారణ సందర్భంగా అధికారులు మరి ఈ శ్రీకాంత్ భార్య రీతు చౌదరి తోటి మీకున్న సంబంధ బాంధవ్యాలేంటి, ఆమె గురించి మీకు తెలుసా అని అడిగితే అతను చెప్పింది ఏంటి అంటే నన్ను గోవాలో ఎంటర్టైన్ చేయడం కోసం అతను కొంతమంది మహిళల్ని సరఫరా చేశాడు, అంటే క్లియర్గా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ నాకు ఉండేవి, ఇతనే నాకు ఆ విధమైన అరేంజ్మెంట్ చేశాడు,
ఆ చేసిన ప్రక్రియలో నాకు అతని ద్వారా సరఫరా కాబడ్డ మహిళలో ఈ అమ్మాయి కూడా ఉంది అని చెప్తా ఉన్నాడు. మరి సతీమణినే ఆ విధంగా ఎరేసాడని చెప్పని మనం అర్థం చేసుకోవాలా? కాబట్టి ఇక్కడ అతనికి ఆ వనం దివ్యతోటి ఏ విధమైన సంబంధ బాంధవ్యాలు ఉన్నాయనేది శ్రీకాంతే వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా సరే ఆడపిల్లల్ని పావులుగా వాడుకొని ఇవాళ ఈ విధంగా సబ్ రిజిస్ట్రార్‌ను లోబరుచుకొని అధికారం, హంగు, వ్యవస్థలు వాళ్ళకున్న పరపతిని ప్రయోగించి వాళ్ళ చేత ఇటువంటి తప్పుడు చర్యలకు పాల్పడి ఆస్తులు సమకూర్చుకున్నది పార్టీలో పెద్దలుగా ఉన్నవాళ్ళు. ఇవాళ చేమకుర్తి శ్రీకాంత్‌కి అందులో ఎంత ప్రతిఫలం దక్కిందో మనకైతే తెలీదు గానీ, ఆస్తులు అతను, అతని కుటుంబ సభ్యుల పేరిట రిజిస్ట్రేషన్ జరిగినట్టుగా రెవెన్యూ డిపార్ట్‌మెంట్ రిజిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ నుంచి విచారణాధికారులకు కూడా నిర్ధారణ జరిగింది. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా దీంట్లో ఈ వందల కోట్ల రూపాయల ఆస్తుల కొనుగోలు అమ్మకాల వెనక, ఈ చెల్లింపులు వెనక అతనికున్న ఆర్థిక స్థితిగతులేంటి? ఈ డబ్బు మూలం ఏంటి? అనేది ఇన్‌కమ్ టాక్స్ ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిగిలిన రిజిస్టర్ ఆఫీసుల్లో కూడా ఇంకెన్ని ట్రాన్సాక్షన్స్ జరిగాయనేది కూడా ఖచ్చితమైన నిర్ధారణ జరగాల్సింది. ఎందుకంటే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఎప్పుడైతే 506 జీవో తీసుకొచ్చారో, ఆ 506 జీవో తీసుకురావడానికి ముందు నుంచి జరిగిన లావాదేవీలున్నాయి. 506 జీవో తీసుకొచ్చిన తర్వాత జరిగిన లావాదేవీలున్నాయి. ఎవరు ఎవరికి రిజిస్ట్రేషన్ చేశారు? అంతిమ లబ్ధిదారులు ఎవరు? ఈ జీవో మాటున ప్రజలకు ప్రయోజనం చేకూరిందా? లేదు ఈ జీవోని అడ్డుపెట్టుకొని అధికారంలో ఉన్న నాయకులు వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి దీన్ని ఉపయోగపెట్టుకున్నారనేది ఖచ్చితమైన విచారణ జరగాలి. అసలు సిసలు దోషులు ఎవరు అనేది ఐడెంటిఫై చేసి చట్టం ముందు దోషులుగా నిలబెట్టి తీరాలి.